హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్. ఈరోజు మనం పప్పులో ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి పెసరపప్పు ఒక కప్పు బెల్లం తురుము, ఇది ఉండ్రాళ్ళు చేయడానికి 2, ఇదేమో బియ్యం పిండి 1 కప్పు, వాటర్ 1 కప్పు సరిపోతుంది. స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకోవాలి. గిన్నెలో మనం తీసుకున్న కప్పు పెసరపప్పు వేసి, ఈ పెసరపప్పుని మనం స్లోగా సిమ్లో పెట్టి మెల్లగా వేగించుకుంటూ ఉండాలి. హైలో పెట్టకూడదు. ఇవి మెల్లగా వేగించుకుంటుండగా కలర్ చేంజ్ అవుద్ది. నూనె కానీ నెయ్యి కానీ ఏమీ అవసరం లేదు. ఇందులో డ్రై రోస్ట్ మాత్రమే చెయ్యాలి. చూసారుగా, ఇలా ఎరుపు రంగుగా వచ్చిన తర్వాత దీనికి 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు ఇందులో పోసుకొని ఈ పప్పుని ఉడికించుకోవాలి. ఒక కప్పు వాటర్ వేడి చేసుకుని ఉండ్రాళ్ళకి అందులో చిటికెడు ఉప్పు వేయాలి. వాటర్ బాగా ఇలా బుడగలు వచ్చేలా మసలాలి. మసిలిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న బియ్యం పిండి ఉంది కదా, ఆ కప్పు పిండి ఇందులో పోసి కదుపుతూ ఉండాలి. పిండి ఇలా రెడీ చేసుకోవాలి. దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఉండలు లేకుండా చల్లారిన పిండిని ఇలా కొద్దిగా పిండి ఇలా తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా ఇలా చేసుకోవాలి. నేను ముద్దలన్నీ తయారు చేసుకున్నాక ఇలా ఉంటాయి. కావాలంటే తడి చేసి చేసుకోవచ్చు. పెసరపప్పు ఉడికిన తర్వాత పప్పు ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనం కప్పు బెల్లాన్ని వేసుకుని బాగా కదుపుకోవాలి. బెల్లం కరిగేదాకా బాగా కదపాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చు. బెల్లం కరిగాక పాకం వస్తుంది. కొంచెం పాకం వచ్చిన తర్వాత ఇలా కొత్తలాడేటప్పుడు అప్పుడు ఈ ఉండ్రాళ్ళు వేసుకోవాలి. ఐదు నిమిషాల నుంచి కదిపిన తర్వాత బాగా అంతా తయారవుద్ది పాకంతో. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, పప్పులో ఉండ్రాళ్ళు రెడీ అయ్యాయి. ఇది మా అత్తగారు వినాయక చవితికి విఘ్నేశ్వరుడికి నివేదనగా చేస్తారు. అది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు నేర్పాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇలాంటి డివోషనల్ స్కిల్స్, కుకింగ్ రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్, హ్యాండ్ వర్క్స్, మిషన్ వర్క్స్, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్లో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.